అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథను చెప్పుకుందాం. నారదుడు చెప్పిన ప్రకారం పార్వతి తన చెలికత్తెలను వెంటపెట్టుకొని శృంగతీర్థానికి వెళ్లి పంచాక్షరి మహామంత్రం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేయసాగింది. ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేస్తూ ఉండడం చూసి అక్కడి మునులు ఆమెను అపర్ణ అని పిలవడం ప్రారంభించారు. ఒకనాడు మేనకా హిమవంతులు తమ కుమార్తెను చూడవచ్చి ఆమె శుష్కించి ఉండడం చూసి భయపడి, అమ్మా, ఆహారం కూడా మాని ఎందుకు ఈ ఘోరమైన తపస్సు చేస్తున్నావు? మన్మధుణ్ణి మసి చేసిన శివుడు నీ పట్ల అనుగ్రహిస్తాడా? అతను విరాగి, దయాహీనుడు, ముక్కోపీను. అందని పండుకు ఎందుకు అంత ఆశిస్తావు? ఇంటికి వచ్చేయి తల్లి అన్నారు. పార్వతి ఈ మాటలు విని, మీరు మొదట నాతో ఏమన్నారు? శివుడికి నన్నిచ్చి పెళ్లి చేస్తామనలేదా? నా తపస్సుతో నేను ఆయనను మీ అల్లుడిగా చేస్తాను. నా కోసం ఏమాత్రం దిగులు పడకండి. మీరు ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని తన తల్లిదండ్రులతో అన్నది. ఈ లోపుగా శివుడు పార్వతిని ఎలా పెళ్లాడటమా అని మదనపడిపోతున్నాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాదులు శివుడి వద్దకు వచ్చి అతని వల్ల మర్యాదలు పొంది, మహేశ్వర, నువ్వు పార్వతిని పెళ్లాడి లోకాలకు మేలు చేయవెందుకు? నీకు పుట్టిన కొడుకు చేత తప్ప చావు లేకుండా తారకుడు వరం పొంది ఉన్నాడు. వాడు చస్తేనే గాని లోకాలు సుఖపడవు అన్నారు. ఈ మాటలకు శివుడు లోపల సంతోషించి కూడా పైకి వారితో, పెళ్లాడితే తపస్సు సాగదు. మన్మధుణ్ణి జయించవచ్చు గాని స్త్రీల చూపుల బాణాలకు తట్టుకోవడం కష్టం. పార్వతితో గృహస్థాశ్రమం గడపడం కన్నా తపస్సు చేసుకోవడమే మంచిది అనుకుంటున్నాను అన్నాడు. ఇందుకు బ్రహ్మ మొదలైన వాళ్ళు ఒప్పుకోక గృహస్థాశ్రమమే గొప్పదని, భార్య లేని వాణ్ణి ఎవ్వరూ గౌరవించరని, శివుడు గృహస్థుగా ఉంటూనే తపస్సు చేసి రాజయోగిగా జీవించడం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని హెచ్చరించారు. వారు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చి శివుడు బ్రహ్మ మొదలైన వారిని పంపివేశాడు. కాని అతనికి పార్వతిపై విరహం ఉన్నప్పటికీ పార్వతి మనస్సు స్వయంగా తెలుసుకోవాలనిపించింది. అందుచేత ఆయన ముసలి యతి రూపం దాల్చి దండము, కమండలము ధరించి పార్వతి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు. పార్వతి ఆయన తేజస్సు చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడై ఉంటాడనుకొని ఆయనను పూజించి స్వాగతమిచ్చి, తమరు ఎవరు? నేను తపస్సు చేసుకుంటున్న ఈ తీర్థ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నేను బ్రహ్మవంశానికి చెందినవాణ్ణి. కాలక్షేపం కోసం లోకమంతా తిరుగుతూ ఉంటాను. నువ్వు ఎవరి కుమార్తెవు? దేనికోసం ఇలా కఠోర తపస్సు చేస్తున్నావు అని శివుడు ఆమెను అడిగాడు. పార్వతి ఆయనతో, నేను మేనక హిమవంతుల కుమార్తెను. నన్ను పార్వతి అని పిలుస్తారు. ఈశ్వరుడు కైలాసం మీద తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకనాడు మన్మధుడు ఆయనను తన పంచబాణాలతో కొట్టేసరికి ఆయన మన్మధుడిని తన ఫాలాగ్నితో దహించాడు. తరువాత నారదుడు పంచాక్షరీ మంత్రం ఉపదేశించగా ఆ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి భర్తగా పొందడానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను. ఇంతగా తపస్సు చేసిన శివుడికి ఇంకా నాపై అనుగ్రహం కలగలేదు. అందుచేత అగ్ని ప్రవేశం చేసి ఈ దేహం చాలిద్దామనుకుంటున్నాను అని చెప్పింది. శివుడు ఆమెతో, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ఈశ్వరుడు విరాగి, తపస్సు చేసుకునేవాడు. నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించే కన్నా ఇంటికి తిరిగి వెళ్ళి దేవతలలో ఒకడిని వివాహం చేసుకోవడం మంచిది అన్నాడు. ఇక మీరు వెళ్ళవచ్చు. నేను నా అభిప్రాయం మార్చుకోను అన్నది పార్వతి చిరాకుపడి. అలాగే వెళతాను. కాని వెళ్లే ముందు నీకు కొంత హితం చెప్పాలి. శివుడు దరిద్రుడు, పట్టుబట్టలు కట్టడు, చర్మాలు ధరిస్తాడు. ఎక్కి తిరగడానికి ఎద్దు తప్ప మంచి వాహనమే లేదు. దెయ్యాలను, భూతాలను వెంట వేసుకు తిరుగుతాడు. ఒంటికి గంధం పూసుకోడు, బూడిద పూసుకుంటాడు. అతన్ని పెళ్లాడి ఏం సుఖపడతావు అన్నాడు శివుడు. పార్వతికి తీవ్రంగా కోపం వచ్చింది. నువ్వు దొంగ యతివి,
జ్ఞానివని భ్రమపడుతున్నావు. శివుడు అష్టైశ్వర్యాలు కలవాడు. శివదూషణ చేసిన వారు 7 జన్మల పాటు దరిద్రం అనుభవిస్తారు అని తన పరిచారకులను పిలిచి ఈ యతిని అవతలికి గెంటండి అన్నది. శివుడు నవ్వి, పార్వతి, నేను శివుణ్ణే. నీ మనసు తెలుసుకుందామని యతివేషంలో వచ్చాను. నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను. నా వెంట కైలాసానికి వచ్చేయి అన్నాడు పార్వతి చేయి పట్టుకొని. శివుని చేయి విడిపించుకొని చూసేసరికి పార్వతి కళ్ళకు అసలు శివుడే కనిపించాడు. ఆమె ఆయనకు క్షమాపణ చెప్పుకొని, ఇలా నీ వెంట రావడం భావ్యం కాదు. నా తల్లిదండ్రుల అనుమతి పొంది నన్ను వివాహం చేసుకొని మీ వెంట తీసుకువెళ్ళండి అన్నది. ఆమె శివుడికి నమస్కరించి తన పరిచారికులతో సహా తన ఇంటికి వెళ్ళిపోయింది. మేనకా హిమవంతులు జరిగిన సంగతి తెలుసుకొని సంతోషించి పార్వతి వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. శివుడు కూడా కైలాసానికి తిరిగిపోయి ప్రమదగణాలతో మన్మధుడు తనను పూల బాణాలతో కొట్టినది మొదలు తన మనసు పార్వతి మీద లగ్నమై తపస్సు మీదకి పోవడం లేదని, పార్వతిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని, అందుకు సప్తమహర్షుల మధ్యవర్తిత్వం కావాలని అన్నాడు. వెంటనే నందీశ్వరుడు బయలుదేరి వెళ్లి సప్తమహర్షులను వెంట పెట్టుకొని కైలాసానికి తిరిగి వచ్చాడు.